నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఎర్లీ ప్రెగ్నెన్సీలో చేసే స్కాన్స్‌లో మనం అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటి? ఏ ఏ పారామీటర్స్ అనేవి చెక్ చేస్తాం. అది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత, అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ లైక్ మీ పీరియడ్ అనేది స్కిప్ అయిన తర్వాత మనం చేసే ఇమ్మీడియేట్ స్కాన్‌ని లైక్ కన్ఫర్మేటరీ స్కాన్ అంటామనమాట. దాంట్లో ఏంటి అంటే మనకి సాక్ అనేది ఇంట్రాయూట్రైన్ యూట్రస్‌లో ఉందా? లేదా? అనేది చూసుకుంటాం. దాంట్లో యోక్ సాక్ అనేది ఉందా లేదా కూడా చూసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్కాన్ వచ్చి మనకి 7-8 వీక్స్ ఆ టైంలో చేస్తాము. దాంట్లో ఏంటి అనంటే మెయిన్‌గా మనకి యోక్ సాక్ అనేది ఉందా? ఫీటల్ పోల్ అనేది ఉందా? ఫీటల్ పోల్ అంటే దేని నుండి అయితే మనకి బేబీ డెవలప్ అయితదో అదనమాట. సో, ఆ ఫీటల్ పోల్‌లో మనము యూజువల్‌గా ఫీటల్ పోల్ లెంత్ మెజర్ చేస్తాం. దాన్నే మనం క్రౌన్ రంప్ లెంత్ అంటామనమాట. అంటే బేసిక్‌గా హెడ్ నుండి టో వరకి క్రౌన్ టు రంప్, క్రౌన్ రంప్ లెంత్ మెజర్ చేస్తాము. సో, ఆ క్రౌన్ రంప్ లెంత్ అనేది మనకి పీరియడ్‌తో మనకెంత వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉందో దాంతో కోయిన్సైడ్ అవ్వాలి. సపోజ్ మనకి లాస్ట్ పీరియడ్ డేట్ నుండి ఇప్పుడు 7 వీక్స్ ఉంది అంటే, మనకు ఆ క్రౌన్ రంప్ లెంత్ కూడా అప్రాక్సిమేట్‌గా 7 వీక్స్ వరకి రావాలి. సో, అప్పుడు అప్రాక్సిమేట్ టు జెస్టేషనల్ ఏజ్, కరెస్పాండింగ్ టు జెస్టేషనల్ ఏజ్ అంటామనమాట. క్రౌన్ రంప్ లెంత్ అనేది మెజర్ చేస్తాము. దాంతో పాటు ఫీటల్ హార్ట్ బీట్ అనేది చూస్తామనమాట ఫోకస్ చేసి. సో, ఈ ఫీటల్ హార్ట్ రేట్ ఎంత ఉంది? ఏంటి? అవన్నీ మనం చూడడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్కాన్ అనేది యూజువల్‌గా 9-10థ్ వీక్ మధ్యలో చేస్తాము. దాంట్లో గూడా మనం చూడాల్సినవి ఇవే అన్నమాట. సో, బేసిక్‌గా క్రౌన్ రంప్ లెంత్, హార్ట్ బీట్, పెరి జెస్టేషనల్ కరెక్షన్ అంటే మనకి జెస్టేషనల్ సాక్ చుట్టూ ఏమన్నా బ్లడ్ కలెక్షన్ ఉందా? అది అప్పుడప్పుడు కొంతమందికేంటంటే బ్లీడింగ్ లాగా అవుతా ఉంటది. సో, ఒకవేళ జెస్టేషన్ సాక్ చుట్టూ ఏమన్నా కలెక్షన్ ఉంది అంటే గనక అది గూడా మనం చూడాల్సుంటుందన్నమాట ఈ స్కాన్‌లో. దాంతో పాటు ఫీటల్ హార్ట్ బీట్ ఎలా ఉంది? ఎంత రేట్ ఎట్లా ఉంది? ఎంత కౌంట్ ఉంది? అవన్నీ చూడడం జరుగుతుంది. దీంతో పాటు నెక్స్ట్ స్కాన్ అనేది మనం చేసేది 12-13.6 వీక్స్‌కి చేస్తామనమాట. దీన్నే మనం ఎన్‌టీఎన్‌బీ స్కాన్ అంటాం. ఎన్‌టీఎన్‌బీ అంటే న్యూకల్ ట్రాన్స్‌లూసెన్సీ అండ్ నేసల్ బోన్ స్కాన్ అనమాట. న్యూకల్ ట్రాన్స్‌లూసెన్సీ అంటే మెడ వెనకాల భాగం అనేది మెజర్ చేస్తాము. ఇదేంటి అంటే మనకి అబ్నార్మల్ బేబీస్ ఏవైతే ఉంటారో డౌన్ సిండ్రోమ్ బేబీస్‌కి ఆ న్యూకల్ ఫ్యాట్ థిక్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఆ థిక్‌నెస్ ఎలా ఉంది ఏంటి అనేది వన్ ఆఫ్ ద పారామీటర్ అనమాట. మనకి డౌన్ సిండ్రోమ్ అనేది ఉందా లేదా చూడ్డానికి. దాంతో పాటు నేసల్ బోన్ అంటే ముక్కుది బోన్ అనేది అప్పుడప్పుడే డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. అది కూడా కరెక్ట్ ఉందా లేదా చూస్తాం. ఈ 2 గనుక అబ్నార్మల్ ఉన్నాయి అంటే దాని రిస్క్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ అనేది మనం సస్పెక్ట్ చేయొచ్చు. దాంతో పాటు డబుల్ మార్కర్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్‌లో కూడా మనం బేబీ యొక్క క్రోమోజోమ్ అనాలిసిస్ చేసి చూసి అండ్ బేబీ నార్మల్ ఉందా లేదా అని డయాగ్నోస్ చేయడం జరుగుతుందనమాట. ఇలా మీకు దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా గానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.